గారు మాట్లాడుతూ నాగార్జున సాగర్ ఇష్యూని ఏదైతే పోలీసులతో వచ్చేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కబ్జా చేస్తున్నప్పుడు రండగన్ లెక్క మూసుకొని నోరు మూసుకొని చేతగానో లెక్క ఉన్నాడు అన్నది ఆయన ఉద్దేశం స్పష్టంగా అర్థమవుతుంది. కొంచెం జ్ఞానం ఉన్నోళ్ళు తెలివి ఉన్నోళ్ళు అన్ననివ్వండి, కానీ యూస్ చేసే వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆలోచించి మాట్లాడాలి కదా. అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అయితే ఇదివరకు మన మిత్రులు చెప్పినట్లుగా ఏదైతే ముందు నుంచి బీజాలు వేసుకుంటూ వచ్చిండ్రో వాళ్ళను ఖచ్చితంగా ఫాలో కావాల్సిన అవసరాలు మాకున్నాయి. అంటే మీరు అధికారం నుండి తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు మాట్లాడిన పదజాలాలు మీరు మర్చిపోయినారని అడుగుతున్నారు. వాళ్ళు తప్పు చేస్తున్నారు, మీరు చేస్తారు. వాళ్ళు తప్పు చేస్తున్నారు కాదు, ఈట్కా జవాబ్ పత్తర్ సే దేనా బోల్కే బోల్తే. అంటే ఏదైతే ఇటుకేస్తే మనం కూడా రాయాల్సిన పరిస్థితులు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని తీసుకొచ్చి పెట్టిండు. ఈ రోజు ఈ అప్పులకెళ్ళి బయటపడే కష్టంలో నాయన అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితులలో గత చరిత్రలో జరిగిన ఏవైతే తప్పిదాలు ఉన్నాయో ఖచ్చితంగా ఈ రోజు ముఖ్యమంత్రి బయటికి చెప్పాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళ తప్పులు వెలికి తీయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే విధి విధానాలు ఏ పద్ధతిలో అయితే ఏ పద్ధతిలో ఏ పద్ధతిలో ఏ భాషలో నేను ఒకటి చెప్తున్నా, మాకన్నా డిఫరెంట్ గా మీరు ఉండాలని ప్రజలు ఓటేశారు కదా, మాకన్నా మీరు అద్భుతంగా ఉండాలని స్టేట్మెంట్స్ అన్నింటినీ నేను స్వాగతిస్తున్నా. అంటాడు సరే ఉంటాం. అంటే మీరు చేసే వ్యవహారం ఏదైతే ఉందో తప్పుడు వ్యవహారాలు కాబట్టి అనేది మీరు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మీరు ఇంట్రడ్యూస్ చేసిన బోతులు కాబట్టి దానికి భిన్నంగా ఉండాలని చెప్పి మీరు తెలియజేస్తా ఉన్నారు. సో మీది ఏదైతే మీ ఒపీనియన్ ఉన్నదో మీ అడ్వైజ్ మేము 100% మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాము. మీరు చెప్పినట్లుగానే మీ పద్ధతులు మేము ఇంప్లిమెంట్ చేయం, మేము మార్చుకుంటాం. అంటే మార్పు కావాలని మీరు అంటా ఉన్నారు. ఇప్పుడు మీరు వచ్చారు, మేమంటున్నాం అంటే మీరు మీకున్నటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో సంస్కారాలు చేసేటువంటి విధానం ఉంది, వాటి మీద దృష్టి పెట్టండి. ఒక పదానికి ఈ బూదల మీద కాదు మాటలు సన్నివేశాలు మారితే సమస్య ఆయన చెప్పు చూంచిండు. బాల్కాసుమను ఒక దళిత నాయకుడై ఉండి దళిత ప్రజలు దళిత బిడ్డలు రబ్బర్ చెప్పులు వేసుకొని పెద్దపల్లికి వచ్చిండు 2014లో. ఆయనని ఈ రోజు ఫార్చునర్ కార్లు తిప్పుతున్నారంటే ఆ దళితులు వేసిన ఓట్లే. ఈ దళిత నాయకుడు తన గతాన్ని మర్చిపోయేసి మంచిర్యాల వేదికగా ఒక ముఖ్యమంత్రికి ఇంత హీనమైన నీచమైన రాజకీయాలు ఈరోజు చేయించడంలో కేసీఆర్ అందజేసిన చెయ్యి ఆయన నేర్పిస్తా ఉన్నాడు. బాల్కాసుమన్ని ఈయన తొత్తులుగా కుక్క లెక్క వాడుకుంటా ఉన్నాడు. ఎక్కడ మొరగమంటే అక్కడ పోయి మొరుగుతా ఉన్నాడు. ఈ రోజు మంచిర్యాల వేదికగా అయినట్టు మొరగడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలను ఓర్చుకోలేక నిన్నగాక మొన్న మా 6 గ్యారంటీలు 2 గ్యారంటీలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మళ్ళీ 2 గ్యారంటీలు 2 రోజుల క్రితము రేవంత్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసినారు. ఫ్రీ కరెంట్ అయితేనేమి, 500 గ్యాస్ సిలిండర్ అయితేనేమి. ఇది ప్రజల్లోకి తీసుకుపోకుండా అంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటారు ఇదంతా. అంటే పాలిటిక్స్ ను డైవర్ట్ చేయడం ఎట్లా, దాంట్లో మన ముఖ్యమంత్రి మాహిర్. అదే విధంగా ఏ నాయకుని అంటే ఒక దళిత నాయకుడిని వాడుకొని తిట్టిపిస్తే ఉల్టాయిని తిడితే మా దళితుడిని తిట్టిన కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి చెప్పుకునే విధంగా ఉంటుందని చెప్పి వేదిక మీద సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేలు ఆ రోజు కనబడి. అదే మంచిర్యాల వేదిక మంచిర్యాల మాజీ శాసనసభ సభ్యులు ఉండే ఎంతో సౌమ్యంగా ఆయన కూర్చొని ఉన్నారు. కానీ ఈ నాయకుడు అంటే ఎంత విర్రవీగిపోయి ఊగుకుంటూ ఆయన చెప్పులు తీసేసి ఒక ముఖ్యమంత్రినండి, ముఖ్యమంత్రికి నువ్వు చెప్పులు చూపించి అంత గొప్ప ఇంత నీచమైన రాజకీయాలు ఈ రోజు మీ తెలంగాణ రాష్ట్రంలో మీ తెలంగాణ బీఆర్ఎస్ నాయకుడు మీకు ట్రైన్ చేసి పంపిస్తున్నాడా? తెలంగాణ ప్రజలకు మీరు ఏం నేర్పిస్తా ఉన్నారు? ఒక్కటి అన్న పదము మీ బీజేపీ నాయకుల్ని మీ నరేంద్ర మోడీని ఆ రోజు కేసీఆర్ అనలే, ఇదే పదము. రండా సన్యాసి అని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక పెద్ద మనిషి తెలంగాణ ప్రధానమంత్రిని అన్నారు ఇక్కడ మనకు తెలంగాణకు ఏం పట్టించుకున్నప్పుడు 29 రాష్ట్రాల్లో సంబంధించి తెలంగాణ వనరులు ఇన్నప్పుడు బాధగా ఉంటుంది మేడం. ఈయనకేం బాధ ఉంది? బాధలో అన్నారా? ఇప్పుడు వాళ్ళు కూడా అదే ఏదైతే రావాల్సిన ఆంధ్రప్రదేశ్ గొప్ప చెప్పారు దాంట్లోనే అంటారు. అది ఇష్యూ కాదు, అది సమస్య. ఎందుకు ఇంత ఇష్యూ చేస్తారు? అది సమస్య కాదు. ఆయన ఇప్పుడు సోదరుడు అన్నట్లే సమస్యలు డైవర్ట్ చేయనికే, ఈ సంస్కరణలను చేయకుండా చేత కాకుండా డైవర్ట్ చేయనికే
డైవర్ట్ రాజకీయాలు చేస్తుండ్రు, రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తుండ్రు. ఇప్పుడు ఆ సమస్యనే కాదు. అట్లా కాదు. ఇప్పుడు ఆయన రండా సన్యాసి మాట్లాడిన తర్వాత మళ్ళీ రండా సన్యాసి అన్నారు ముఖ్యమంత్రి గారు. మరి వీరికి ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చెప్పారా ఇట్లా మాట్లాడమని? భార్గసుమన్కి ఇట్లా మాట్లాడమని కేసీఆర్ చెప్పిండు అన్నట్టు సోదరుడు. మరి వారికి ఇట్లా రేవంత్ గారు ఇట్లా మాట్లాడాలని చెప్పేసి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చెప్పారా?